లోక్సభలో ఆమోదం పొందిన అమరావతి చట్టబద్ధత బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. ఈ బిల్లు తమ వద్దకు వచ్చిందని రాజ్యసభ సెక్రటరీ జనరల్ వెల్లడించారు. ఈ బిల్లు ఆమోదం కోసం గురువారం రాజ్యసభలో పెడతామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ఈ బిల్లుపై సభలో చర్చ జరగనుంది. రాజ్యసభలో సైతం ఈ బిల్లు ఆమోదం పొందితే అనంతరం రాష్ట్రపతి వద్దకు ఈ బిల్లును పంపుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఈ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేస్తే రాజధాని అమరావతి చట్టంగా మారుతోంది. దీంతో గతంలో వచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనకు చట్టపరంగా తెరపడినట్లవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు 2026ను సభలో ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం ఈ బిల్లు ఆమోదం పొందినట్లు ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఈ బిల్లుపై సభలో సుమారు 2 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు బిల్లుకు మద్దతు పలకగా వైసీపీ ఎంపీలు అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ చర్చ మధ్యలో సభ నుంచి వాకౌట్ చేశారు. 2024 జూన్ 2 నుంచి ఈ సవరణ వర్తించేలా బిల్లులో పొందుపరిచారు. ఈ చట్ట సవరణతో రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా చట్టపరమైన భద్రత లభిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో ఆమోదం పొందిన అమరావతి చట్టబద్ధత బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. ఈ బిల్లు తమ వద్దకు వచ్చిందని రాజ్యసభ సెక్రటరీ జనరల్ వెల్లడించారు. ఈ బిల్లు ఆమోదం కోసం గురువారం రాజ్యసభలో పెడతామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ఈ బిల్లుపై సభలో చర్చ జరగనుంది. ఈ రాజ్యసభలో సైతం ఈ బిల్లు ఆమోదం పొందితే అనంతరం రాష్ట్రపతి వద్దకు ఈ బిల్లును పంపుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఈ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేస్తే రాజధాని అమరావతి చట్టంగా మారుతోంది. దీంతో గతంలో వచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనకు చట్టపరంగా తెరపడినట్లవుతుంది. మరి ఇదే అంశం గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ దుర్గాప్రసాద్, చెప్పండి. లోక్సభలో ఆమోదం పొందిన అమరావతి చట్టబద్ధత బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. ఈ అంశం గురించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి?
చట్టానికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఈ రోజు రాజ్యసభ ముందుకు రాబోతుంది. నిన్న లోక్సభలో ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతుతో మాజువాణి ఓటుతో లోక్సభ ఆమోదం పొందడంతో ఈ రోజు రాజ్యసభ ముందుకు ప్రవేశపెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభలో కూడా చర్చ జరిగిన తర్వాత, రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి వద్దకు బిల్లు చేరుతుంది. తర్వాత రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేస్తే అమరావతికి సంబంధించి సంపూర్ణమైన చట్టబద్ధత వస్తుంది. సో ఈ నేపథ్యంలో దేశ చరిత్రలో ఏ రాజధానికి కూడా ఇప్పటి వరకు కూడా చట్టబద్ధత కల్పించలేదు. అమరావతికి మాత్రం మొట్టమొదటిసారి చరిత్రలో దేశవ్యాప్తంగా చట్టబద్ధత కల్పిస్తున్నారు. అయితే నిన్న ఒకసారి లోక్సభలో మనం తీసుకుంటే, లోక్సభలో ఈ బిల్లుకు సంబంధించి దాదాపు 12 గంటల ప్రాంతంలో స్పీకర్ ఓం బిర్లా బిల్లుని చట్టసభల్లో చర్చకు అంగీకరించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బిల్లును సభలో ప్రవేశపెట్టిన పరిస్థితి. సో దాదాపు 2 గంటల పాటు 12 గంటల నుంచి 2 గంటల వరకు కూడా సభలో బిల్లుపై చర్చ జరిగింది. మొత్తం 11 పార్టీలు, అంటే సభలో మొత్తం 11 పార్టీలు ఉంటాయి. 11 పార్టీలు కూడా ఈ చర్చలో పాల్గొన్నాయి. 11 పార్టీల్లో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా 10 పార్టీలు కూడా, అంటే కాంగ్రెస్, బీజేపీ, జనసేన ఈ పార్టీలతో పాటు మిగతా దేశవ్యాప్తంగా ఉన్న, అంటే పార్లమెంట్ లో ఉన్న అన్ని పార్టీలు కూడా ఈ చట్టానికి మద్దతు పలికాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే ఈ చట్టాన్ని వ్యతిరేకించింది. మొత్తం 17 మంది సభ్యులు ఈ చట్టానికి సంబంధించి చర్చలో పాల్గొన్నారు. 16 మంది ఎంపీలైతే రాజధాని అమరావతికి సంబంధించి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిథున్ రెడ్డి ఆయన ప్రసంగించారు. ఆయన మాత్రమే వ్యతిరేకించిన తర్వాత సభ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 3 కూడా వాకౌట్ చేసిన పరిస్థితి. సో దీనికి సంబంధించి మొత్తానికి మెజారిటీ సభ్యులు బిల్లుకు ఆమోదం తెలపడంతో బిల్లు సభలో అయితే ఆమోదం పొందింది. దీని పట్ల ఏపీ వ్యాప్తంగా నిన్న సంబరాలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా రాజధాని రైతులైతే చాలా సంతోషపడే సందర్భం. ఎందుకంటే ఎప్పటి నుంచో తమకు రాజధానికి సంబంధించి సంపూర్ణమైన చట్ట హక్కులు కావాలి. ఎందుకంటే 2014-19 మధ్యలో నార్మల్ గా రాజధానిని ప్రకటించినప్పటికి కూడా తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్నే సాకుగా చూపించి రాజధానిని మార్చే ప్రయత్నం చేసింది. ఫ్యూచర్ లో మళ్ళీ ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా రాజధాని తమ ప్రాంతం నుండి కదిలించకూడదు, తాము చేసిన భూముల త్యాగానికి రక్షణ ఉండాలి, తమకు న్యాయం జరగాలని కూడా రాజధాని రైతులు ఏపీ ప్రభుత్వాన్ని కోరడంతో ఏపీ ప్రభుత్వం దీనికి చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది. సో ఇప్పుడు అది చట్టబద్ధతకి సంబంధించి రూపకల్పన జరగడంతో రైతులందరూ కూడా లోక్సభలో బిల్లు పాస్ అవడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక మాట కూడా చెప్తున్నారు. అయితే రాజధాని అమరావతికి తాము వ్యతిరేకం కాదని, అమరావతిలో అవినీతి జరుగుతుంది, అమరావతిలో అంటే గుంటూరు, విజయవాడ ప్రాంతాల మధ్య మాత్రమే కేంద్రీకరించకుండా మావిగన్, అంటే ఇంగ్లీష్ పదం నుంచి మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల మధ్యలో రాజధాని డెవలప్ చేస్తే బాగుంటుంది. మధ్యలో విశాలమైన నేషనల్ హైవే కూడా ఉంటుంది. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. స్క్వేర్ ఫీట్ కు, అంటే ఢిల్లీలో 4,000 రూపాయలు ఖర్చు చేసి నిర్మించడానికి అమరావతిలో 14,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. భారీగా అవినీతి చేస్తుంది ప్రభుత్వం, ప్రజలు తప్పుదోవ పట్టిస్తుంది అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక సలహా కూడా ప్రభుత్వానికి ఇచ్చిన పరిస్థితి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు, ముఖ్యంగా అమరావతి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడుతుంది. ముఖ్యంగా అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా రాలేదు. ముఖ్యంగా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో వ్యతిరేకంగా మాట్లాడి ఈ విధంగా చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఇదే స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే భవిష్యత్తు రాజకీయాల్లో కాంగ్రెస్ కు పేరు లేకుండా పోతుందని కూడా రాజధాని రైతులు మండిపడుతున్న పరిస్థితి నిన్న అమరావతి ప్రాంతంలో కనిపించింది. ఇంద్రజ. రైట్ ప్రసాద్, బిల్లు ఆమోదం పొందింది కదా, పొందిన వెంటనే జరిగే తదుపరి ప్రక్రియ ఏమిటి? బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. అంటే మొత్తంగా 17 మంది మొత్తంగా లోక్సభలో ఉన్న ఎంపీలందరూ కూడా ఈ ఓటింగ్ లో పాల్గొంటారు. సో మెజారిటీ పీపుల్ అందరూ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3 ఎంపీలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బిల్లుకు ఓకే చెప్పడంతో బిల్లు లోక్సభలో పాస్ అయింది. ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నారు. రాజ్యసభ చైర్మన్ ఆధ్వర్యంలో రాజ్యసభలో కూడా బిల్లుపై చర్చ నడుస్తుంది. సో మొత్తంగా 11 మంది ఎంపీలు ఏపీకి సంబంధించి రాజ్యసభలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్నారు, టీడీపీకి సంబంధించి కూడా ఉన్నారు. సో వాళ్ళతో పాటు అటు తెలంగాణకు సంబంధించిన మరికొంతమంది ఎంపీలు కూడా ప్రసంగించే అవకాశం ఉంది. సో రాజ్యసభలో కూడా సంపూర్ణంగా
చర్చ జరిగిన తర్వాత అక్కడ కూడా ఆమోదం పొందితేనే తర్వాత ఆ రాష్ట్రపతి వద్దకు చేరుకుంటుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎంపీలు మెజారిటీ రాజ్యసభలో కూడా ఉన్నారు కాబట్టి బిల్లు చాలా సులభంగా రాజ్యసభలో ఆమోదం పొందే అవకాశం ఉంది. సో బిల్లు పొందిన తర్వాత రాష్ట్రపతి వద్దకు బిల్లును పంపిస్తారు. ఈ రోజు నుంచి అంటే 3 నెలల్లోపు రాష్ట్రపతి ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేస్తే ఆ బిల్లు ఆ చట్టంగా రూపొందుతుంది. ఏదైతే ఏపీ పునర్విభజన చట్టం 2014 ఆ సెక్షన్ 5లో సబ్ క్లాజ్ 2ని సవరిస్తూ ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. సో ఆ చట్టం సంబంధించి సవరణ అయితే జరుగుతుంది. సో అప్పటి నుంచి ఆ సవరణ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి అందులో క్లియర్గా తెలుస్తారు. సో చట్టం రూపొందిన తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆ చట్టాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కొత్త ప్రభుత్వం వచ్చాక చట్టం మళ్ళీ సవరణ చేసే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ ఇదే చట్టాన్ని పార్లమెంట్ లో సవరణ కోసం ప్రవేశపెట్టి పార్లమెంట్ లో అటు లోక్సభ రాజ్యసభలో చర్చ జరిగి అక్కడ బిల్ పాస్ అయితేనే తర్వాత ఆ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే చట్ట సవరణ జరిగే అవకాశం ఉంటుంది. సో ఫ్యూచర్ లో ఎలాంటి పని ఏ ప్రభుత్వము చేయదు. ఎందుకంటే ఇప్పటికే రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతుంది. దీనికి అందరూ మద్దతు పడుతున్నారు రాజధానికి సంబంధించి. సో ఫ్యూచర్ లో వచ్చే ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం కనిపిస్తే ఖచ్చితంగా అటు పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉండవు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.